కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో ఎంత దూకుడుగా ముందుకు వెళ్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అమరావతి పనుల్లో ఏ మాత్రం ఆలస్యం జరగొద్దని ఎప్పటికప్పుడు ఆయన స్వయంగా సమీక్షలు నిర్వహిస్తూ పనులు చేపడుతున్నారు. ఏ చిన్న సమస్య అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు కూటమి ప్రభుత్వంకు పెద్ద అడ్డంకిగా మారింది. ఎందుకంటే అమరావతి రైతుల సమస్యల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగితేనే పనులు జరుగుతున్నాయి. అంటే స్థానికంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, మిగతా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఆ మాత్రం సమస్యలు కూడా వాళ్ళు పరిష్కరించలేరా అనే ప్రశ్న తలెత్తుతోంది. చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి రైతులతో మాట్లాడి రెండో విడత భూ సేకరణకు లైన్ క్లియర్ చేశారు. రెండో విడతలో 16,000 భూముల సేకరణకు రంగం సిద్ధమైంది. అమరావతి ప్రాంతం ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయట్లేదు అని టీడీపీ అధిష్టానం సీరియస్గా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇద్దరు మంత్రులు 23 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు సరిగ్గా స్పందించట్లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారులు అయితే ఏకంగా లంచాలు అడుగుతున్నారని సమాచారం. రైతుల సమస్యలపై ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సరే చర్యలు కఠినంగా ఉంటాయని చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే 2028 నాటికి అమరావతి రాజధాని పూర్తి కావాల్సి ఉంది అని, భూములు ఇచ్చిన రైతులకు అప్పగించాల్సి ఉంది అని ఆయన పేర్కొన్నారు. అందుకే లక్షల కోట్ల పెట్టుబడులను, అంతర్జాతీయ కంపెనీలను, జాతీయ స్థాయి సంస్థలను, జాతీయ బ్యాంకులను అమరావతికి తీసుకువస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి పనుల్లో వేగం పెరిగింది అని, దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలంటే కూటమి ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో పని చేయాల్సిందే అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.